ఈరోజు పాఠ్యాంశం గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి డాక్టర్ బోయి భీమన్న. ఈ పాఠ్యాంశము డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగసాయిపేట వరంగల్ అర్బన్. గుడిసెలు కాలిపోతున్నాయి. గుడిసెలు కాలిపోతున్నాయి అను పాఠ్యభాగము డాక్టర్ బోయి భీమన్నచే రచింపబడిన గుడిసెలు కాలిపోతున్నాయి అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగము 6 భాగములుగా విభజింపవచ్చును. మొదటిది శీర్షిక పరిచయం, రెండవది కవితా పరిచయం, మూడవది పాఠ్యభాగ సందర్భం, నాలుగవది పాఠ్యభాగ సారాంశము, ఐదవది సందర్భ సహిత వ్యాఖ్యములు, ఆరవది ఇతర అంశాలు. కవి పరిచయం. పాఠ్యభాగము గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ పాఠ్యాంశము గుడిసెలు కాలిపోతున్నాయి అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. దీనిని రచించినటువంటి కవి పేరు డాక్టర్ బోయి భీమన్న. ఇతని కాలము 19వ శతాబ్దము. జననము సెప్టెంబర్ 19వ తారీఖు 1911వ సంవత్సరమున తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో జన్మించాడు. రచనలు: దీపసభ అను కావ్యమును, పాలేరు, కూలిరాజు, రాగవాసిష్టము, బాలయోగి అను నాటకాలు, పైరుపాట, మానవుని మరొక మసిలి అనేవి గేయ నాటికలు, జానపదుని జాబులు, పిల్లి శతకము మొదలైన రచనలు రాశారని చెప్పుకోవచ్చు. బోయి భీమన్న చేపట్టినటువంటి పదవులు: డాక్టర్ బోయి భీమన్న ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిగా, ప్రభుత్వ అనువాద డైరెక్టర్గా, అకాడమీ సభ్యుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యుడిగా వివిధ పదవులు చేపట్టి గొప్ప అలంకారాన్ని తీసుకొచ్చాడు. ఇతడు
చేసిన సాహిత్య సేవకు గాను పురస్కారాలు. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అదేవిధంగా గుడిసెలు కాలిపోతున్నాయి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. వీరిని కాశీ విద్యాపీఠం వారు గౌరవ డాక్టరేట్తో గొప్పగా గౌరవించింది. రచనా శైలి సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను నిర్భయంగా విమర్శించిన కవి డాక్టర్ బోయి భీమన్న. పాఠ్యభాగ నేపథ్యం గుడిసెలు కాలిపోతున్నాయి అను పాఠ్యభాగము డాక్టర్ బోయి భీమన్నచే రచింపబడినది. మనువాద సంస్కృతి దేశంలో వేళ్ళూరిన తర్వాత తరతరాలుగా వివక్షకు గురి అవుతున్నారు దళితులు. కటిక పేదరికంతో నిరంతరం దగా పడుతూ జీవిస్తున్నారు. గుడిసెలు క్రమం తప్పకుండా కాలిపోతున్న దాన్ని బోయి భీమన్న నిశితంగా పరిశీలించాడు. దాని వెనుక ఉన్న కుట్రలను బట్టబయలు చేసే ప్రయత్నంలో భాగంగానే వేదనను, ధర్మాగ్రహాన్ని గుడిసెలు కాలిపోతున్నాయి కవితల్లో చక్కగా వినిపించాడు. ఈ గుడిసెలు కాలిపోవడం, తిరిగి గుడిసెలు నిర్మించడం అనే విషవలయం లాంటి పరిస్థితుల వెనుక ఉన్నటువంటి అగ్రవర్ణాల కుతంత్రాలను ఛేదించే సాహసం చేశాడు బోయి భీమన్న. కాలిపోయిన గుడిసెల స్థానంలో మళ్ళీ గుడిసెలు ఎందుకు వేయాలి, భవనాలు లేవు అవి వద్దా అనే విప్లవాత్మకమైనటువంటి ప్రశ్నలతో దళితుల అభ్యున్నతికి బోయి భీమన్న వ్యక్తపరిచిన ఆవేదన అందరినీ ఆలోచనల్లో ముంచెత్తిస్తుంది. బోయి భీమన్న రచించినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి పాఠ్యాంశంలోని సారాంశం. దీన్ని 5 భాగాలుగా విభజన చేసుకోవడం జరిగింది. ఒకటవది తరతరాలుగా దళితుల జీవనం. రెండవది గుడిసెలు ప్రతి ఏటా కాలిపోవడానికి గల కారణాలు. మూడవ అంశం ధర్మరహస్యం తెలిపిన బోయి భీమన్న. నాలుగవ అంశం గుడిసె వాసులకు వాస్తవం తెలిపే వరకు తన సందేశం సాగుతుందని
కవి అభిప్రాయం. ఐదవది బోయి భీమన్న సందేశం. ఈ పాఠ్యభాగము వచన కవితతో కూడినది కాబట్టి అది మీకు ముందుగా వినిపించి దానిలో ఉన్నటువంటి కథని వివరణాత్మకంగా తెలియజేస్తాను. గుడిసెలు కాలిపోతున్నాయి, గుడిసెలు కాలిపోతున్నాయి. ఓహో, కాలిపోతున్నాయి. ఎవరి గుడిసెలో పాపం? మాల మాదిగలవే అయి ఉంటాయి, మాల మాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి? మాల మాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి? చాలా మందికే ఉంటాయిలే. అసలు ఈ దేశ ధర్మమే అంత. అయితే ఈ గుడిసెలు ఏడాదికొకసారైనా కాలిపోతుంటాయి, ఏడాదికొకసారైనా కాలిపోతుంటాయి. ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అవును, నిజమే, ఎక్కడి నుంచి వస్తుంటాయి? అదే మన ధర్మంలోని రహస్యం, అదే మన ధర్మంలోని రహస్యం. ధర్మ సంస్థాపనార్థం, ధర్మ సంస్థాపనార్థం. ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఈ విషవలయం సాగడం ఎంతవరకు? ఈ విషవలయం సాగడం ఎంతవరకు? రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు. ఈ రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు ఉంటుంది అంటాడు డాక్టర్ బోయి భీమన్న. సారాంశం: తరతరాలుగా దళితులు గుడిసెలలోనే బ్రతుకుతూ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దీనికి తోడుగా సంపన్న వర్గాల వారు, అగ్రకులాల వారు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నో విధాలుగా దళితులను అనగదొక్కుతున్నారు, వివక్షకు గురి చేస్తున్నారు. ఈ విధంగా నిరంతరం దళితులు దగా పడుతూ బ్రతుకును వెల్లదీస్తున్నారు. వీరు నిర్మించుకున్న గుడిసెలు ప్రతి సంవత్సరము వేసవిలో తప్పకుండా కాలిపోతుంటాయి. అదేంటో మరి ఇలా గుడిసెలు ఏటా కాలిపోవడానికి వెనుక ఏదో కుట్ర దాగి ఉంటుందని కవిగారు సందేహిస్తున్నారు. దళితుల గుడిసెలే ఎందుకు తగలబడిపోతున్నాయని, దళితుల గుడిసెలే ఎందుకు తగలబడిపోతున్నాయని కవి సూటిగా ప్రశ్నిస్తాడు. కవిలో ఉన్నటువంటి ఆవేదనను, ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చుతాడు. గుడిసెలు కాలిపోతున్నాయి. ఓహో, కాలిపోతున్నాయి. ఆ గుడిసెలు ఎవరివో పాపం.
ఆ గుడిసెలు మాలమాదిగలవే అయి ఉంటాయి. గుడిసెలు మరెవరికి ఉంటాయి? అవును, గుడిసెలు మాలమాదిగలవే అయి ఉంటాయి. ఎందుకంటే పాకలు వారికే ఉంటాయి. లేదు, మన దేశంలో గుడిసెలు చాలా మందికే ఉంటాయి. ఇది మన దేశ ధర్మం. మనది బీద దేశమే కాబట్టి బీదలందరికీ గుడిసెలే ఉంటాయి. సరే, ఎందుకు ఆ గుడిసెలు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఒక్కసారైనా కాలిపోతూనే ఉంటాయి అని కవి బోయి భీమన్న ఘాటుగా ప్రశ్నిస్తాడు. వేసుకున్న గుడిసెలు కాలిపోయాయి కదా, మళ్ళీ అక్కడకు కాలిపోవడం కోసం గుడిసెలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ప్రశ్న నిజమైన ప్రశ్న. కాలిపోయిన గుడిసెల స్థానంలో తిరిగి గుడిసెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది సంశయాత్మకమైనటువంటి ప్రశ్న. ధర్మ రహస్యం. భగవంతుడు గీతలో ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తూ ఉంటానని, అలాగే గుడిసెలు ఏటా కాలిపోవును అనే ధర్మాన్ని నిలబెట్టడానికి అక్కడ తిరిగి గుడిసెలు నిర్మించబడతాయి. అలా గుడిసెలు తిరిగి నిర్మింపబడడం మన ధర్మంలో రహస్యం అని కవి వ్యంగ్యంగా చెప్తాడు. ఇలా గుడిసెలు పుడుతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. కాలిపోతూ ఉంటే తిరిగి పుట్టుకొస్తాయి. ఇదొక విషవలయం. ఇది ఒక విషవలయం వంటిది అని భీమన్న కవి చెప్పాడు. గుడిసెలు కాలిపోవడం, తిరిగి నిర్మించడం, తిరిగి కాలిపోవడం వెనుక ఏదో కుతంత్రం ఉందని కవి గారి సందేహం. ఈ విషవలయం ఎన్నాళ్ళు సాగుతుందని కవి ప్రశ్న. దీనిలోని రహస్యం ఆ గుడిసె వాసులకి తెలిసే, ఆ గుడిసె వాసులకు తెలిసే వరకు సాగుతుందని కవి బోయి భీమన్న సమాధానం పరుచుకుంటాడు. గుడిసె వాసులు తమ గుడిసెలను అంటించే వారిని పట్టి కొట్టే వరకు అంటాడు. ఇది సాగుతుంది. గుడిసెల బదులు భవనాలు ప్రభుత్వం నిర్మించే వరకు అది సాగుతుంది. గుడిసె వాసులు తమకు భవనాలే కావాలని పట్టుబట్టే వరకు ఇది అలా సాగుతూనే ఉంటుందని కవిగారి సమాధానం. వ్యంగ్యంగా చెప్పగల అభివ్యక్తి భీమన్న కవి గారి శైలిలో ప్రత్యేకంగా కనపడుతుంది. సందేశం. బోయి భీమన్న సందేశం: పేదలకు గుడిసెల బదులు భవనాలు కట్టించాలి. అప్పుంటే గుడిసెలు
కాలిపోవడాన్ని నిర్మూలించగలం. సందర్భ సహిత వ్యాఖ్యములు. దీనిలో 2 సందర్భ వాక్యాలు ఉన్నాయి. ఒకటవది, అసలు ఈ దేశ ధర్మమే అంత. రెండవది, ఇది మన ధర్మంలోని రహస్యం. మొదటిది, అసలు ఈ దేశ ధర్మమే అంత. కవి పరిచయం. ఈ వాక్యం బోయి భీమన్న గారి చే రచింపబడిన గుడిసెలు కాలిపోతున్నాయి అను కవితా సంపుటిలోనిది. దీనిలో నుండే గుడిసెలు కాలిపోతున్నాయి అను పాఠ్య భాగం గ్రహించబడింది. సందర్భం: గుడిసెలు ఏటా కాలిపోతూ ఉంటాయి. ఆ గుడిసెలు ఎవరివై ఉంటాయి అని ప్రశ్నించి, అవి మాలమాదిగలవే అయి ఉంటాయి అని కవి నిర్ధారించాడు. కాదు, మన దేశంలో గుడిసెలు చాలా మందికే ఉంటాయి. ఇది మన దేశ ధర్మమని కవి తెలిపిన సందర్భంలోనిది. వివరణ: మన దేశం పేద దేశం. ఈ దేశ వాసులు ఎక్కువ మంది గుడిసెలలోనే నివసిస్తుంటారు. గుడిసెలలో నివసించడమే మన దేశ ధర్మమని, మనది బీద దేశమని కవి వ్యంగ్యంగా విమర్శించాడు. రెండవ సందర్భ వాక్యం. ఇది మన ధర్మంలోని రహస్యం. కవి పరిచయం. ఈ పాఠ్యాంశంను రచించినటువంటి కవి డాక్టర్ బోయి భీమన్న. గుడిసెలు కాలిపోతున్నాయి అను కవితా సంపుటి నుండి గ్రహింపబడినది. సందర్భం: గుడిసెలు కాలిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ పుట్టుకు వస్తున్నాయి, తిరిగి కాలిపోతున్నాయి. ఆ గుడిసెలు మళ్ళీ మళ్ళీ ఎలా వస్తున్నాయి అని కవి ప్రశ్నించి, అది మన ధర్మంలోని రహస్యం అని కవి జవాబు చెప్పిన సందర్భంలోనిది. వివరణ: భగవంతుడు ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలో పుట్టే విధంగానే గుడిసెలు కాలిపోతాయి అనే ధర్మాన్ని నిలబెట్టడానికి గుడిసెలు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయని కవి వ్యంగ్యంగా జవాబు చెప్పాడు. ఇతరాలు. దీంట్లో ఇది వచన కవిత కాబట్టి ఛందస్సు లేదు, ఛందోబద్ధంగా రాయబడలేదు. అలంకారాలు పెద్దగా చెప్పుకోదగినవి ఏమీ కనిపించలేదు. ధన్యవాదములు.